అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదా? అలాంటి ఎగ్జిబిషన్ కి వచ్చినాక ఆత్రం ఆపుకోలేక అడగకుండా ఉంటామా? ఎగ్జిబిషన్ చూడంగానే అవి ఇవి చూసేయాలి కొనేయాలి అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి? మనం కూడా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాం కదా ఎగ్జిబిషన్ చూడంగా. ముందుగా అవన్నీ చూస్తూ ఉంటుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అవి ఎక్కుదాం ఇవి ఎక్కుదాం అనుకుంటూ ఉంటాం. కానీ చచ్చేంత భయం ఇప్పటికీ కూడా. అయినా సరే ప్రయత్నిస్తూ పైకి లేకోగలే సత్తా అయితే ఉండాలి. హర్షు అయితే ఎక్కడ తగ్గేదిలే అంటూ పైకి లేస్తూ గెంతులేస్తూనే ఉన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ తీసుకొచ్చినప్పుడు ఏదో కలర్ఫుల్ లైట్స్ చూసుకుంటూ అక్కడ ఆడుకునే పిల్లల్ని చూసుకుంటూ చక్కగా వీక్షిస్తూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు మాత్రం అసలు డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట. సో అన్ని ఎక్కేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎగ్జిబిషన్ పీకేసే టైంకి వెళ్తే ఇలాగే ఉంటుంది మరి. ఏక్ నిరంజన్ లాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఇక మా స్వామి అయితే దగ్గరుండి అయితే ఆడిపిస్తున్నారు అనమాట. ఇక ఎలాగో ఆడుకుంటున్నాడు కదా, ఆకలిస్తుంది కదా అని చెప్పేసి చాట్ అయితే తీసుకొచ్చారు. నేనే లాగిచ్చేస్తున్నాను. రూపీస్ పోతే పోయినాయి కానీ చాట్ అయితే సూపర్ ఉందప్ప. ఇక ఎగ్జిబిషన్ టైం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాను. ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.